హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న రాయి కాస్ట్ అక్షరాల 20 కోట్లు. అసలు ఆ రాయిలో అంతగా ఏముంది? ఈ రాయిని ఏమైనా బంగారంతో చేశారని మీకు డౌట్ రావచ్చు. నిజానికి ఈ రాయి ఇక్కడిది కాదు. అంటే ఈ రాయి భూమికి చెందింది కాదు. ఈ రాయిని నాసా అపోలో మిషన్ అప్పుడు మూన్ మీద నుంచి ఎర్త్ కి ఆస్ట్రోనాట్స్ ద్వారా తీసుకొచ్చారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ రాయిని మూన్ మీద నుంచి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ రాయి నాసా దగ్గరే ఉంది. ఈ రాయి పైన రీసెర్చ్ చేయడం వల్లే మూన్ ఎలా ఫామ్ అయిందో తెలిసింది. అండ్ దీని వల్ల మూన్ పైన ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయో క్లియర్ గా అర్థమైంది. ఈ రాయిని మీరు చేతిలో పట్టుకుంటే మీరు ఒక మూన్ ని చేతిలో పట్టుకున్నట్టే కదా. దీన్ని తేయడానికి నాసా ఎన్నో కోట్లు ఖర్చు చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రాయిని నాసా ముక్కలు ముక్కలుగా చేసి కొన్ని దేశాలకి అమ్మేసింది. ఇది వ్యాపారం. ఇప్పటికీ కూడా కొన్ని మ్యూజియంస్ లో మనం వీటిని చూడొచ్చు. ఈ రాయి యొక్క డెన్సిటీ జస్ట్ వాటర్ డెన్సిటీకి 3 రెట్లు మాత్రమే ఎక్కువగా ఉంది. నిజానికి మనం దీన్ని రాయి అని పిలవకూడదు, ఎందుకంటే ఇది ఒక జియోలాజికల్ ఫాసిల్. ఒకవేళ ఈ రాయిని మీకు ఇస్తే మీరేం చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.